హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేత్రీస్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. సో, ఈరోజు మరొక వ్లాగ్ అనేది మీతో షేర్ చేస్తున్నాను. సో, ఇక్కడైతే షాంపూ ప్రిపేర్ చేస్తున్నామండి. ఇది చాలా టైం పడుతుంది. చాలామంది అడుగుతున్నారు ప్రాసెస్ చూపించండి అక్క అని చెప్పేసి. సో, నేను అంతా ప్రాసెస్ అయితే చూపించలేను కానీ బట్ కొంచెం అయితే చూపిస్తాను. ఇప్పటి వరకు మన పేజ్లో సోప్స్, హెయిర్ ఆయిల్, షాంపూ, అలాగే హెన్నా, ఇండిగో ఇటువంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి కదండి. స్కిన్ కేర్లో ఇంకొన్ని ప్రోడక్ట్స్ అనేది ఇంక్లూడ్ చేయబోతున్నాను అనమాట. సో అవి నేను మీకు త్వరలోనే లాంచ్ చేస్తాను. సో వాటి కోసం ప్లాంట్ బేస్డ్ ఇక్కడ న్యాచురల్ అనేది మేము కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే తెప్పించాను. ఇవి చాలా కాస్ట్ ఉంటాయండి రా మెటీరియల్స్. యాక్చువల్లీ ఇది విడివిడిగా మీకు చెప్దాం అనుకున్నాను. బట్ ఏంటంటే మళ్ళీ వద్దులే అనిపించింది. అందుకోసం అని చెప్పేసి ఇట్లా చిన్న క్లిప్ అయితే ఇక్కడ యాడ్ చేశాను అనమాట. సో ఇవన్నీ ఎసెన్షియల్ ఆయిల్స్ అండి. ఇవి చూడడానికి చిన్న చిన్న బాటిల్సే కానీ ఆ చిన్న బాటిలే నాకు 500 to 600 రూపీస్ పడిందనమాట. సో ఒక్కొక్కటి అలా పడిందంటే ఇంక ఎన్ని రకాలు తీసుకున్నాను, చాలా రకాలు తీసుకున్నాను. అలాగే ఇక్కడ నేను ఓన్లీ ఆయిల్స్తో సోప్స్ కూడా చేస్తున్నానండి. కోల్డ్ ప్రాసెస్ సోప్స్ అంటారు. సో దానికోసం ఈ మౌల్డ్ అనమాట. అండ్ ఇలానే కొన్ని కంప్లీట్లీ న్యాచురల్ అండి. మన దాంట్లో అన్నీ కూడా ప్లాంట్ బేస్డే ఉంటాయండి రా మెటీరియల్స్. సో కాబట్టి మీకు ఎటువంటి హార్మ్ ఉండదన్నమాట స్కిన్కి. సో హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. అది కూడా నేను నా హ్యాండ్తో అన్నీ హ్యాండ్మేడే ఉంటాయి. మెషినరీస్ అట్లా ఏం యూస్ చేయడం లేదు. సో ఇవైతే కొన్ని ట్రై చేయడానికి తెప్పించాను. అండ్ నేను ప్రాక్టీస్ చేసుకోవాలి కదా, ఫస్ట్ టెస్ట్ చేసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. సో కొన్ని అయితే ఆల్రెడీ టెస్టింగ్ అయిపోయిందనమాట. అవి అయితే ఇంకా ఒక 2 or 3 ప్రొడక్ట్స్ అనేది మీకు త్వరలో లాంచ్ చేస్తున్నాను. అవి మీకు చూపిస్తానులేండి. ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. సేల్ అయితే కనుక సాటర్డే నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ చేస్తాను. అలాగే ఈ కొన్ని బేసెస్ తీసుకున్నానండి. సోప్ బేసెస్ ఇవైతే అస్సలు బాగాలేవన్నమాట. సో ఇదంతా నాకు చాలా వేస్ట్ అయిపోయింది ఇన్వెస్ట్మెంట్ అనేది. సో నేను అవి ఏం చేయాలో తెలియక పక్కన పెట్టేశాను. కొంతమంది కొన్ని చెప్తున్నారు, తీసుకున్న వాళ్ళని అడిగినా కూడా ఇలా చేస్తే బాగుంటుందంట అని చెప్తున్నారు. బట్ అది ఇంకా ట్రై చేయాలి నేను. ఇంకా ఊరి నుంచి వచ్చినప్పటి నుంచి బిజీ బిజీ సరిపోయిందనమాట. ఇవేనండి వాటితో చేసిన సోప్స్ అండి ఇవి. ఇవైతే నేను సేల్కి ఇవ్వలేదు. సో నేను మళ్ళీ ఇంకొక దగ్గర చాలా ఎక్కువ కాస్ట్ పెట్టి తెప్పించాను అనమాట. సో అవి బాగున్నాయి. ముందు తీసుకున్న వాళ్ళ దగ్గర బాగానే ఉంటున్నాయి కానీ ఫోమ్ ఎక్కువ రావట్లేదు. సరే వీళ్ళ దగ్గర ఫోమ్ బాగానే వస్తుంది, బాగున్నాయంటే ట్రై చేశాను. బట్ నాకు అస్సలు నచ్చలేదనమాట. ఇలాంటి వేస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ చాలా ఉంటాయండి. అవన్నీ పట్టించుకుంటే ముందుకు పోలేము. సో ఇంకా అవైతే పక్కన పెట్టేశాను. నెక్స్ట్ అయితే ఇక్కడ నేను అమెజాన్ నుంచి కొన్ని జ్యువెలరీ ప్రోడక్ట్స్ తీసుకున్నాను. సో ఇది చాలా లైట్ వెయిట్ ఉంది, కొంచెం బాగుంది, కింద బొట్టు వచ్చిందని చెప్పి తీసుకున్నాను. బట్ ఇదంటే కొంచెం నాకు డిఫరెంట్గా అనిపించింది అనమాట. సో మీకు మెయిన్ అమెజాన్లో ఏంటంటే మనకి ఏదైనా ప్రోడక్ట్ తీసుకున్నాం, ఏదైనా బాగాలేదు అంటే మనం హ్యాపీగా రిటర్న్ చేసుకోవచ్చు. సో రిటర్న్ పాలసీ అనేది ఈజీగా ఉంటుంది. అండ్ ఇక్కడ నెక్స్ట్ అయితే జ్యువెలరీ పాల్స్ నుంచి కడా ఒకటి తీసుకున్నానండి పాపకి బ్యాంగిల్ లాగా. సో వన్ హ్యాండ్కి అనమాట. చాలా బాగా అనిపించింది నాకు. ఇది కూడా బాగా సూట్ అయింది. సో నైట్ టైమ్స్ అయితే ఇది నిజంగా చాలా బాగుంది. సో ఇది సైజ్ చిన్నదండి, అంటే కొంచెం పెద్దవాళ్ళు కూడా వేసుకోవచ్చు, చిన్న సైజు ఉన్న వాళ్ళు, లేదంటే కష్టమవుతుంది. అండ్ నెక్స్ట్ అయితే ఇంకొక నెక్ సెట్ తీసుకున్నాను. ఇదైతే మనకి స్టోన్స్ వచ్చింది, అలాగే ఇలా కుందన్స్ కూడా వచ్చాయన్నమాట. ఇది వచ్చేసరికి పర్పుల్ కలర్. మనకి ఇందులో కలర్ కాంబినేషన్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా మంచి ప్రైస్కే వచ్చాయండి. ఇక్కడ బ్యాక్ ఎలా వచ్చిందో కూడా చూపిస్తాను మీకు. అండ్ ఇదంతా కూడా సిల్వర్ కలర్లో వచ్చిందండి మనకి. సో చైన్ కానీ లేదంటే అంతా కూడా వైట్. నైట్ టైం అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. ఇది ఒకటే సెట్ అనమాట. సో కొంచెం డిఫరెంట్ ఉంటుంది మనకి. ఈ మెరూన్ కలర్ కుందన్ వచ్చింది కదా, ఇదైతే చాలా అంటే చాలా బాగుందండి మోడల్ కూడా, కంపేర్ టు ఆ వైట్ వన్. అండ్ కింద మధ్యలో పర్ల్స్ వచ్చాయి, అండ్ కింద కూడా పర్ల్స్ వచ్చాయి కదా. అండ్ దానికైతే మాత్రము మనకి మధ్యలో ఏం రాలేదనమాట, కింద ఒకటే వచ్చాయి. సో మీకు రెండు చూపిస్తాను. మీకు దాన్ని బట్టి ఒక క్లారిటీ అనేది వస్తుంది, ఎలా ఉంది ఏంటి రెండు మోడల్స్ అనేది. సో ఇది కూడా మనకి తక్కువ బడ్జెట్లోనే ఉందండి. సో నాకైతే ఎక్కువగా మెరూన్ది నచ్చింది. మనకి అమెజాన్లో ఎప్పుడు ఆఫర్స్ ఉంటాయి కాబట్టి ఇవి మనకి చాలా తక్కువ ప్రైస్కి వస్తాయండి. కంపేర్ టు అవుట్ సైడ్తో కంపేర్ చేసుకుంటే మంచి ప్రైస్కే వస్తాయి. తర్వాత ఇది ఒక 4-in-1 సెట్ అనమాట. సో 4 ఇయర్ రింగ్స్ వస్తాయి. ఎవరైతే డైలీ ఇయర్ రింగ్స్ మార్చుకుంటా డ్రెస్సెస్కి మ్యాచింగ్ పెట్టుకుంటూ ఉంటారో వాళ్ళకైతే ఇది చాలా బాగా సూట్ అవుతుంది. నాకు స్పెషల్గా బటర్ఫ్లైస్ అయితే చాలా బాగా నచ్చిందండి. మీకు కూడా నచ్చి తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను, ఒకసారి చూడండి. మై హాల్ స్టోర్ లింక్ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ నెక్స్ట్ అయితే నేను పని మీద వేరే ఊరు వెళ్ళి మళ్ళీ రిటర్న్ మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనమాట. పిల్లల్ని అక్కడే వదిలిపెట్టాను. బాబుకి ఏంటంటే అక్క అలవాటు ఉంది కాబట్టి, అలాగే వేద ఉంది కదా, వేద ఉంటే ఉంటాడనమాట. సో వాళ్ళ అక్క ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు, ఉన్నాడు, మంచిగానే ఉన్నాడు. సో నేనైతే వెళ్తున్నాను వస్తున్నాను అని చెప్పలేదు. నేను వెళ్ళేసరికి పడుకొని ఉంటారేమో. అండ్ అలాగే నేను ఫస్ట్ టైం అండి ఇట్లా, అంటే తమిళనాడులో వాళ్ళకి తెలుగు రాదనమాట, తమిళే ఎక్కువ మాట్లాడతారు కదా. సో నేను మధ్యలో ఒక దగ్గర మా అక్క, అంటే అది లాంగ్ అయిపోతుంది అక్కడ దిగేయమనింది, నేను దిగేసాను మా అక్క మీద నమ్మకంతో. సో అక్కడ ఇంకెలాగో వాళ్ళతో మాట్లాడింది అనమాట, ఆటో వాళ్ళతోటి. సో వాళ్ళతో మాట్లాడేసి అయినా కూడా ఇది సెట్ అవ్వలేదు, చాలా కాస్ట్ పడిపోతుంది అనమాట క్యాబ్కి అక్కడి నుంచి. ఇంకా అక్కడి నుంచి బస్సు ఎక్కి మళ్ళీ ఇంకో దగ్గర దిగి
ఇక్కడి నుంచి ఆటోకి వచ్చాను. మా హస్బెండ్ అయితే ఇది తెలిసి షాక్ అయ్యాడనమాట. నువ్వేనా అని అడిగాడు. ఎందుకంటే నేను అసలు క్యాబ్ బుక్ చేయడం కానీ లేదా ఒక్కదాన్ని వెళ్ళడం కానీ అస్సలు జరగదండి. సో నేను ఒక్కదాన్ని అక్కడ అందులో తమిళ్ అంటే లాంగ్వేజ్ రాదు. సో అయినా కూడా నేను వెళ్ళానంటే నిజంగా షాక్ అయ్యాడనమాట. సో నాకు కూడా కొంచెం షాకింగ్గానే అనిపించింది. నేనేనా అనిపించింది నాకు. బట్ అవసరం ఉంటే వెళ్తామేమో. సో ఫస్ట్ టైం అనమాట. కర్ణాటకలో చాలామందికి లాంగ్వేజ్ వస్తుందండి. తెలుగు మాట్లాడతారు కాబట్టి ప్రాబ్లం ఎప్పుడూ అనిపించలేదు నాకు. నేను వెళ్ళిన చాలా సేపటికైతే నిద్ర లేపామన్నమాట. ఇంక అప్పటికి లేట్ అయిపోయిందని చెప్పేసి. అమ్మ నువ్వు జూమ్ చేసినట్టే ఉంది. సో ఇక్కడ పార్క్ అవి ఉంటాయి కాబట్టి హ్యాపీగా వెళ్ళి ఆఫ్టర్నూన్ వరకు అక్కడ ఆడుకుంటూ పార్క్ వెళ్ళలేదంట, వచ్చేసాడంట చాలా వరకు. ఎందుకంటే వాడికి ఎవరు ఫ్రెండ్స్ దొరకలేదనమాట ఆడుకునేదానికి పార్క్లో. వీళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఆడుకుంటున్నారు, వీళ్ళు పెద్దవాళ్ళు కదా. సో వాడికి కొంచెం కష్టం అనిపించింది, వచ్చేసేవాడంట. బట్ బాగానే ఉన్నాడు అని చెప్పింది. ఎటువంటి కంప్లైంట్స్ అయితే లేవన్నమాట. అండ్ ఇక్కడైతే నేను వాళ్ళకి కోన్ పెట్టేశాను. నెక్స్ట్ మా అక్క బాబు కోసం బుక్ తెచ్చిందండి డ్రాయింగ్ది. సో దానికోసం అన్నీ చెప్తున్నారు. నా బుక్ మీద పడుతున్నావు నువ్వు. చక్రి అదేంటమ్మా? సూపర్ రా. ఇది డ్రమ్ము. ఇది చూడు బాగా చూడు. ఇదేంటిది? ఇది కేక్. ఇది కైట్. బాగవే. ఇదేంటిది? సూపర్. చక్రి క్లాప్స్. అందరు క్లాప్స్ కొట్టండి చక్రికి. ఇప్పటికైతే బాబు ప్లే గ్రూపే కాబట్టి తను కలర్స్ కానీ ఇట్లాంటి కొన్ని అన్ని గుర్తుపట్టడం కానీ కొన్ని చెప్తుంటాడు. సో నాకైతే హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను వేదాన్ని ఇట్లా ప్లే గ్రూప్కి వెళ్ళడం ఇవన్నీ కూడా నేను తను చూడలేదండి కరోనా రావడం వల్ల. సో నాకు బాబుది ఫస్ట్ టైం అనమాట ఇవన్నీ కూడా. సో నాకు మంచిగా అనిపించింది. అండ్ ఇక్కడ నెక్స్ట్ అయితే మేము నెక్స్ట్ డే ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్దామని చెప్పేసి ఇక్కడ అందరం కూడా రెడీ అయ్యాము. ఇంకా మార్నింగ్ అయితే మేమైతే బ్రేక్ఫాస్ట్ చేయలేదండి. పిల్లలకైతే పెట్టేశాము, వాళ్ళైతే ఉండలేదని చెప్పేసి. అండ్ ఇక్కడైతే మా అక్క పూజ చేసింది. ఇంకా వెళ్ళి దండం పెట్టుకోమంటే బాబు అయితే వచ్చాడు. సో కొంచెం ఇంట్రెస్టెడ్గానే ఉంటాడండి. మనం పూజ చేసినప్పుడు దండం పెట్టుకోవడం, బొట్టు పెట్టుకోవడం, బొట్టు మాత్రం కంపల్సరీ పెట్టుకుంటాడనమాట. వాడికి బాగా తెలిసేంత వరకు సాధు పెట్టడం అలవాటైంది కాబట్టి అడుగుతాడనమాట నాకు పెట్టమని చెప్పేసి ఇప్పుడు. సో ఇప్పుడైతే మేము ఇంకా బయలుదేరుతున్నాము. నేను అక్కడ ఎక్కువైతే వీడియోస్ ఏం షూట్ చేయలేదండి. అది నార్మల్గా ఏంటంటే చాలా ఫేమస్ టెంపుల్ అనమాట ఇక్కడ. మనము ఇప్పుడు సంథింగ్ అది రామాయణంలో నాకు కరెక్ట్గా ఇప్పుడు చెప్పను, గుర్తు రావట్లేదు. కానీ ఆ పర్వతం తీసుకెళ్తున్నప్పుడు అక్కడ సూర్య నమస్కారం చేసుకుందామని చెప్పేసి ఆంజనేయ స్వామి ఇక్కడ ఆగారంట. సో అప్పుడు అక్కడ అది కూడా మనకి విగ్రహం లాగా ఉండదండి. ఇక్కడ రాతి మీద చెక్కినట్టు ఉంటుందన్నమాట. సో బాగుంటుంది ప్రశాంతంగా, ఎక్కువ జనాభా ఏమి ఉండరు. బట్ కొంచెం ఫెస్టివల్ టైం అట్లా ఏమన్నా అయితే ఉంటారేమో. బట్ ఇప్పుడు నాకు అంత ఎక్కువ అనిపించలేదు. ఒక 10 to 15 మినిట్స్ క్యూలో నిలబడ్డాము. తర్వాత ఇంకా మంచిగానే దర్శనం జరిగిందనమాట. సో మంచిగా అనిపించింది నాకు. అంటే ఎప్పటినుంచో అంటే నేను చెన్నైకి 2-3 ఇయర్స్ నుంచి వస్తున్నాను కదా. వచ్చినప్పుడల్లా వెళ్దాం అనుకుంటాను, ప్రతిసారి పోస్ట్‌పోన్ అయింది. బట్ ఈసారి ఇంకా మేము రేపు ఊరు వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఈరోజు ఖచ్చితంగా ఇంక వెళ్ళాలని చెప్పేసి అన్నీ మార్నింగే అన్నీ చూసుకొని వెళ్ళాము. అండ్ ఈవినింగ్ అయితే మళ్ళీ ఇక్కడ బీచ్‌కి వచ్చాము. లాస్ట్ టైం నాకు బాబు ఏమీ రికార్డ్ అవ్వలేదు, వాయిస్ లేకుండా వచ్చాం కానీ. బట్ వాడైతే అసలు ఫుల్ ఆపోజిట్ ఉన్నాడనమాట ఈసారి. అసలు అట్లాంటి థింగ్స్ మళ్ళీ ఏం చేయలేదు. ఇక్కడ మట్టితో ఎక్కువగా ఆడుకున్నారు. చిన్నప్పుడు మేము కూడా చాలా బాగా ఆడుకున్నాము.